ఇంటి మల్లె. Hello friends, welcome back to my channel. సో టుడే డిస్కషన్ అబౌట్ మహంకాళి ట్రైలర్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. మన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సల్ నుంచి మరో భారీ సినిమా అయితే రాబోతుంది, అదే మహాకాళి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా వచ్చిన క్లెయిమ్స్ చూస్తే మాత్రం ఇది మామూలు మైథలాజికల్ సినిమా కాదు బాస్ అని అనిపిస్తుంది. అసురుల గురువు శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా కనిపించిన విధానం ఒక ఎత్తు అయితే, చివర్లో మహంకాళి రౌద్ర రూపంలో ఇచ్చిన విజువల్ ట్రైట్ మరో ఎత్తు. మరి ఈ క్లెయిమ్స్ ఎలా ఉంది, ఏం హైలైట్ అయింది, అసలు కథ ఎలా ఉండబోతుంది, ఇప్పుడు పూర్తి రివ్యూలు అయితే చూద్దాం. అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా అదరగొట్టేశాడా అనేది చూద్దాం. ముందుగా మాట్లాడుకోవాల్సింది ఇది. అక్షయ్ ఖన్నా గురు ఆఫ్ అసురాస్ శుక్రాచార్యుడిగా ఆయన లుక్ చూస్తే ఒక్కసారిగా షాక్ అవుతాం. పొడవాటి తెల్లగడ్డం, జటలు, కళ్ళలో కోపం, ముఖంలో రౌద్రం. అసలు మనం ఇంత ముందు చూసిన అక్షయ్ ఖన్నా ఎక్కడ, ఏ శుక్రాచార్యుడు ఎక్కడ, అంతలా క్యారెక్టర్ లోకి అయితే వెళ్ళిపోయాడు. ముఖ్యంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది. అసలు అసురుల కథ ఇదే అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక్కడ దర్శకుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. సాధారణంగా పురాణ కథల్లో దేవతలు ఒకవైపు, అసురులు మరోవైపు, మంచి వర్సెస్ చెడు అనే ఫార్మాట్ లో చూస్తుంటాం. కానీ మహాకాళి అసురుల వైపు నుంచి కూడా కథను చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. శుక్రాచార్యుడి కోపం, అసురులపై జరిగిన అన్యాయం, వారి ప్రతీకారం ఇవన్నీ కలిసి ఒక పెద్ద యుద్ధానికి దారితీస్తున్నట్టు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. అంటే ఇది కేవలం దేవతలు అసురుల యుద్ధం మాత్రమే కాకుండా ఎవరు నిజంగా న్యాయం కోసం పోరాడుతున్నారు అనే ప్రశ్నలు కూడా అవకాశం ఉంది. ఇక గ్లింప్స్ లో అసలు హైలైట్ ఏంటంటే మహాకాళి చేతిలో పసిబిడ్డను పట్టుకుని కనిపించే ఆ సీన్ మొదట చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒక్కసారిగా అదే రూపం రౌద్రంగా మారడం, చేతిలో ఆయుధాలు, భయంకరమైన ఆ విజువల్, అక్కడి గ్లింప్స్ మొత్తం ఒక్కసారిగా మరో లెవెల్ కి అయితే వెళ్ళిపోయింది. అలాగే అమ్మ ప్రేమ, అమ్మ ఆగ్రహం కూడా, ఈ రెండింటిని ఒకే పాత్రలో చూపించే ప్రయత్నం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక విజువల్స్ కి వస్తే ఇది చిన్న సినిమా కాదు అని ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. డార్క్ అట్మాస్ఫియర్, బాడీ సెట్స్, మైథలాజికల్ వరల్డ్, విస్తృతమైన విఎఫ్ఎక్స్ అన్ని కలిసి ఒక పెద్ద ఫ్యాంటసీ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఫైర్, షాడోస్, వార్ విజువల్స్ సినిమాకు ఒక ప్రత్యేకమైన డార్క్ టోన్ ఇస్తున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ స్కేల్ పెరుగుతుందని మాత్రం చాలా క్లియర్ గా అయితే తెలుస్తుంది. ఇక బీజిఎం కి వస్తే ఇలాంటి సినిమాలకు విజువల్స్ ఎంత ముఖ్యమో బీజిఎం కూడా అంతే ముఖ్యం. గ్లిమ్స్ లో వచ్చే భారీ మ్యూజిక్, శుక్రాచార్యుడి వార్ టోన్, మహాకాళి ఎంట్రీ ఇవన్నీ కలిసి థియేటర్ లో మంచి ఇంపాక్ట్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ఇలాంటి సీన్లకు థియేటర్ సౌండ్ సిస్టమ్ లో బీజిఎం ఎలా ఉంటుందో చూడాలి. కానీ ఒక చిన్న డౌట్ కూడా ఉంది. ఇంత భారీ విజువల్స్ చూపించిన తర్వాత సినిమా మీద అంచనాలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. విఎఫ్ఎక్స్ బాగుంటే సరిపోదు, కథ, క్యారెక్టర్స్, ఎమోషన్స్, మైథలాజీకి ఇచ్చే ట్రీట్మెంట్ ఇవన్నీ బలంగా ఉండాలి. ముఖ్యంగా మహాకాళి అనే టైటిల్ ఉన్న సినిమాలో మహాకాళి పాత్రకు ఎంత ప్రాధాన్యం ఇస్తారు, అదే సినిమా సక్సెస్ లో కీలకమైన అంశం. ఇక ఫైనల్ గా వచ్చేసి మొత్తంగా చూస్తున్నట్టయితే మహాకాళి గ్లింప్స్ అయితే అంచనాలను భారీగా పెంచేసింది. అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా 9/10, విజువల్స్ కి 9/10, మహాకాళి రివీల్ కి 9.5/10, బీజిఎం అండ్ అట్మాస్ఫియర్ కి 8.5/10. సో ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆధారంగా నా ఓవరాల్ ఇంప్రెషన్ మాత్రం 8.8/10. కానీ అసలు పరీక్ష సినిమా విడుదలైన తర్వాతే. హనుమాన్ తో ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన యూనివర్స్ లో మహాకాళి ఎంత పెద్ద ఇంపాక్ట్ చేస్తుందో చూడాలి. మరి ఈ సినిమా 2027 జనవరి 8న థియేటర్లోకి అయితే రానుంది. మరి మీకు మహాకాళి గ్లిమ్స్ ఎలా అనిపించింది? అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా అదరగొట్టాడా? మహాకాళి ఎంట్రీ ఎలా ఉంది? మీ రేటింగ్ ఎంత? కింద కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ తో కలుద్దాం. జై మహాకాళి.